ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు నేను తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఏంటి ఆ విషయాలంటే 102వ కీర్తన 102వ కీర్తనలో ఓ సందర్భాన్ని మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. మొదటి వచనం కాడ నుండి 11వ వచనం దాకా మీరు చాలా చక్కగా చదివితే అక్కడ ఈ వ్యక్తి చాలా మనోవేదనతో ఉన్నట్లుగా, చాలా కష్టముతో ఉన్నట్లుగా, చాలా దిగులుతో ఉన్నట్లుగా, చాలా బాధతో ఉన్నట్లుగా మనకి ఈ వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ రాత్రి ఈ బాధల్లో, ఈ కష్టములలో, ఈ కన్నీటి బ్రతుకుల్లో ఉన్న ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అని మనం చూసినప్పుడు అక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను చెప్పే మాటలు ఏంటంటే, మనం చదువుకున్నటువంటి చదువును బట్టి, అర్థమైందా? మనం చదువుకుంటాం కదా, మనం చదివే కొంది మన చదువును బట్టి మన డిగ్రీలో ఎంత చదివేవో అన్న సంగతి డిగ్రీ పుస్తకాలు తెలిసిపోతుంది. మనం చదువుకున్న మన సంగతులను బట్టి బాగా చదివాడు అన్నటువంటి ఆ చదివిన ఆ సర్టిఫికెట్లో లేకపోతే అక్కడ ఉన్న పుస్తకాలు చూసి పర్వాలేదే అని నీకు మార్కులు వేస్తారు. అలాగే ఈ రాత్రి దేవుని కృపలో నువ్వు ఎన్ని నేర్చుకున్నావో, ప్రతి ఆదివారం లేదా ప్రతి నెల ఇలా జరుగుతున్న ఆరాధనలో నువ్వు నేర్చుకున్నవన్నీ నీ క్రియలలో తెలియబడాలి. నీ చదువులో పుస్తకంలో తెలుస్తుంది నువ్వు ఎంత చదివావని, కానీ దేవుని వాక్యము నువ్వు ఎంత నేర్చుకున్నావన్న సంగతి నీ క్రియలలో తెలుస్తుంది. అంటే నువ్వు నడుచుకునే నడతలో, నువ్వు తిరిగేటువంటి పద్ధతిలో, నీ క్రియలో తెలుస్తుంది దేవునిలో నువ్వు ఎంత నేర్చుకున్నావో. ఎంత నేర్చుకున్న దాన్ని బట్టి నువ్వు నీ నడత, నీ చూపు, నీ ఆలోచన, నీ పద్ధతులు ఆ క్రియల ద్వారా తెలుస్తాయి. అప్పుడు సంఘం కావచ్చు, తోటి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, నీకు నేర్పించిన సేవకుడైనా నీ క్రియలను చూసి పర్వాలేదే, నేను చెప్పిన వాక్యాన్ని బట్టి నా కుమార్తె చక్కగా నేర్చుకుంది, ఆ ప్రకారం నడుచుకుంటుంది అని నీ క్రియలను బట్టి మేము చెప్పగలం. అందుకని ఈ రాత్రి నువ్వు ఎంత నేర్చుకుంటున్నావో, ఉదయకాలం దేవుడు కొన్ని నేర్పించాడు, ఈ రాత్రి మరొక కొన్ని విషయాలు నీకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఏమంటే భూమి మీద మన జీవితం ఎలా కట్టుకోవాలో, భూమి మీద మనం బ్రతకడానికి ఎలా జీవించాలో, బ్రతుకు అనడానికి ఒక అర్థము ఎలా తెలుసుకోవాలో కొన్ని విషయాలు మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో మన పితరులు నడుచుకున్నారు, మన పితరులు నేర్చుకున్నారు, మన పితరులు ఆ ప్రకారం ఉండబట్టి వారిని బట్టి బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఇది ఒక పరిశుద్ధ గ్రంథం, అర్థమైందా? ఈ పరిశుద్ధమైన గ్రంథంలో వారి పేర్లు బట్టి ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథంలో మన పితరుల పేర్లు రాయబడ్డాయి. మరి ఈరోజు నా పేర్లు రాయబడాలంటే, ఈరోజు నీ పేరు రాయబడాలంటే ఎప్పుడు? వెనుకటి తరంలో, అర్థమవుతుందా? మన సేవకులైనటువంటి గుంటూరు ప్రాంతంలో పరిచర్య ఓసన్న మినిస్ట్రీకి అధినేత అనుకోవాలి నిజంగా. అలాంటి సేవకుడు ఆయన పుట్టినది మొదలుకొని ఆయన సేవ పరిచర్య ఎలా ఉందో మనందరికీ తెలుసు. కానీ రానున్న దినాల్లో మనుషులకు తెలియదు కదా, వారికి తెలియపరచడానికే ఇప్పుడే యేసయ్య గురించి కొన్ని పుస్తకాలు వాళ్ళు రాస్తున్నారు. ఆ పుస్తకాలు వెనుకటి తరం, అనగా ఇప్పుడు మన తరం అయిపోద్ది. భూమి మీద ఎవరు శాశ్వతం కాదు, భూమి మీద అలాగే ఎవరు శాశ్వతంగా ఉండరు. ఏదో ఒక రోజు మనం అందరం వెళ్ళవలసిన వారమే. కానీ ఉన్న కాలంలో, బ్రతికున్న కాలంలో దేవునికి ఇష్టలుగా బ్రతికితే నీ గురించి నా గురించి చెప్పాను కదా, అయ్యా మాకు తెలియకుండా రాశారు ఈ గ్రంథంలో, ఇప్పుడు మాకు తెలిసి ఎవరన్నా రాశారు అంటే ఉన్నారు. ఏమండి, చాలా మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులలో మనకు తెలిసిన వారు కొంతమందిని బట్టి ఈ రాత్రి మనం కొన్ని విషయాలు నేర్చుకుని ఆ ప్రకారం మనం నడుచుకోగలిగితే, ఆ ప్రకారం మనం జీవించగలిగితే నా బ్రతుకుల్లో కూడా అంత గొప్ప మేలు, అంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకు కలుగు చేయిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సంపూర్ణమైనటువంటి ఉపవాస ప్రార్థనలో వచ్చిన నీవు, నేను, మనం కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదువుదాం ఆ 102వ కీర్తన మొదటి నుంచి. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. ఏం ఆలకించాలట? చెప్పాలి, నోరు తెరవాలి. ఏం ఆలకించాలి? నీ ప్రార్థన. మరి రాత్రి దేనికి వచ్చావు? ఎక్కడికి నువ్వు?
ఈ సంపూర్ణమైనటువంటి ఈ ఉపవాస ప్రార్థనలోనికి నువ్వు ఎందుకు వచ్చావు ఈ రాత్రి ఇక్కడికి? ఊరికే ఏమన్నా కాలక్షేపం కోసం వచ్చావా? మరి మౌనంగా ఉన్నావేంటి? ఈ సంపూర్ణమైనటువంటి ఉపవాస ప్రార్థన దేనికని చెప్పాను? సాదృశ్యము మన విన్నపములు, మన మనములు, మన కష్టాన్ని బట్టి, మన బాధలను బట్టి, మన విరుకులను బట్టి, ఏమంటే మన వ్యతిరేకతను బట్టి, ఒకవేళ మన మీద లేస్తున్న శత్రువులను బట్టి, మన మీద లేస్తున్న అపనిందలను బట్టి విడుదల పొందుకోవడానికి ఈ సంపూర్ణమైనటువంటి ఉపవాస ప్రార్థనలో నీ ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు రాస్తూ ఏమంటున్నాడో మీరు వినాలి. చదువు మాటలు. యెహోవా నా ప్రార్థన ఆలకించు. చూడండి, నా ప్రార్థన ఆలకించు అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నా ప్రార్థన విను, నా ప్రార్థన విను. మరి చదువు. నా మొర నీ యొద్దకు శారనిమ్ము. నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకము. నాకు చెవియొగ్గుము. నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోనట్లుగా. బాగా చూడండి, అతను ఎన్ని కష్టాల్లో ఉన్నాడో, ఎంత వేదనతో ఉన్నాడో, గుండెలో ఎంత భారం ఉండకపోతే ఆ మాటలు చెప్తున్నాడండి. ఈ రాత్రి మనం అనుకుంటాం కదా, ప్రభువుని నమ్మామండి, ఇంకా ఎందుకు మాకు బాధలు? ప్రార్థన చేస్తున్నాం కదా, ఇంకా ఎందుకు మాకు కన్నిటి బ్రతుకులు? ప్రార్థన చేస్తున్నాం కదా, మాకు ఎందుకు ఈ సమస్యలు? ఏమండి, ఈ రాత్రి మన భక్తులు అనగా మన పెద్దలు రాసిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ అంటున్నాడు, దేవా నా ప్రార్థన ఆలకించు, నేను మొరపెట్టినప్పుడు దాన్ని విను, నేను ఆ కష్ట దినమున చదువు మాటనా చూడండి, నా కష్ట దినమున నాకు విముఖుడవై అనగా నాకు దూరంగా ఉండవకు. నా కష్టములో నువ్వు దూరం అయ్యావా, ఇక నా బ్రతుకు అంతే. నా కష్టంలో నువ్వు దూరం అయ్యావనుకో, నా బ్రతుకు ఇక అలాగే తెల్లారిపోద్ది. కాబట్టి నా కష్ట దినమున నువ్వు నాకు విముఖుడవు కాక నాకు సమీపించి చదవయా నాకు చెవియొగ్గుము. నా చెవియొగ్గుము. నేను మొరవిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమేమో. పొగ ఎగిరిపోవునట్లు నా దినములు తరిగిపోవచ్చు. నా దినములు పొగగా ఎలాగైతే కరిగిపోతుందో, పొగ ఏ రీతిగా అయితే ఆ పొగ గాలికి ఎగిరిపోతా ఉందో, నా దినములు కూడా అలాగే కరిగిపోతా ఉన్నాయి. నా దినములు అలాగే కరిగిపోతా ఉన్నాయి. మీకు చాలా సాదృశ్యంగా నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు నా వయసు ఇంచుమించు 42 సంవత్సరాలు. ఏమండి, నా స్నేహితులను మొన్న చూశాను ఒకడిని. నా స్నేహితుడిని, నాతో చదివినవాడు, నాతో ఆడుకున్నవాడు, నాతో నిజంగా చెప్పాలంటే తిరిగినవాడు, నాతో నిత్యము నా స్నేహితుడు అని చెప్పుకోవాలి. నా స్నేహితుడు చూశాను. ఎవడి ఇంచుమించు వాడి నా వయసు కన్నా చాలా చిన్నతనం, 5 సంవత్సరాల చిన్నతనం. అంటే ఇప్పుడు నాకు 42, వాడికి 5 సంవత్సరాలు తీసేస్తే 37 సంవత్సరాలు. ఈ 37 సంవత్సరాల్లో బాగేనండి, వాడు నిజంగా చెప్తున్నాను 70-80 సంవత్సరాల ముసలివాడు అయినట్లు ఉన్నాడు. అర్థమవ్వాలి మీకు. నా వయస్సు పొగవలే, నా ఆయుష్ పొగవలే ఏమైపోతుంది, కరిగిపోతుంది ఆయుష్. ఈరోజు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, వయసు ఏమో చిన్నది కానీ తన జీవితం ఏమైపోతుంది, ముసలివాడి వలె అయిపోతారు. ముసలివాడి వలె తన జీవితం పాడైపోతా ఉంది, కరిగిపోతా ఉంది. ఇక వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, అయ్యా చాలా చిన్నోడయ్యా, ఇంకా చాలా పసిప్రాయం అయినా కానీ ఏందయ్య ఎలా అయిపోయాడు అంటే, అక్కడ నేను జ్ఞాపకం చేసుకున్న సంగతి ఏమిటో తెలుసా? పసితనములోనే ఏం చేశారు తెలుసా? చెడు అలవాట్లు, బీడీ తాగడం, సిగరెట్ తాగడం, వయసుకు మించింది చేయడం. అర్థమైందా? వయసుకు మించింది. వాడిని నేను చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. వాడు నా యొద్దకు వచ్చి అంటాడు, రే మామ బాగున్నావా
అనగానే నాకు ఆశ్చర్యం వేసి ఎవడ్రా నువ్వు అనగానే ఏంద్రే లేకపోయావు, ఏం చెప్పమంటావురా, ఇంట్లో పరిస్థితులు బాగలేవు, ఇంట్లో అనుకూలత పరిస్థితులు నాకు వ్యతిరేకమయ్యాయి, కట్టుకున్న వారి దూరం అయిపోయింది, బిడ్డలైనా చూస్తారంటే బిడ్డలు కూడా నన్ను సీకరించుకున్నారు, కారణం ఏంటి అని చూసినప్పుడు నీకు చెడు అలవాట్లు, చెడు బుద్ధులు. ఎవడి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. నా నా ఏదైనా చదువు మాటను పొగ ఎగిరిపోయినట్లు. పొగ చూసారా, పొగ అలాగే ఉండదు అక్కడే. అది ఏం చేస్తుంది, గాలి కొడితే ఎగిరిపోద్ది, ఊగితే ఎగిరిపోద్ది. కానీ ఈరోజు మన జీవితం, మన బ్రతుకులు కూడా అలాగే తయారైపోతున్నాయి. పొగ ఎగిరిపోకున్నట్లు నా దినములు తరిగిపోవచ్చు. నా దినములు ఏంటి అర్థమైందా? ఇప్పుడు నేను ఒకలే ఉన్నాను, నాకన్నా వాడు చిన్నోడైనా వాడి జీవితం ఏమైనా తరిగిపోయింది, వాడు బ్రతుకు తరిగిపోయింది. నాకన్నా పెద్దోడుగా కనిపించాడు, నాకన్నా ముసలివాడు వయసు అయిపోయిన వాడు మాత్రమే కనిపిస్తున్నాడు. కారణం ఏంటి అంటే వాడి యొక్క వయసు తరిగిపోయింది, వాడి యొక్క యవ్వనం తరిగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని మహాకృపను బట్టి అక్కడ ఆ భక్తుడు రాస్తున్నాడు. ఆ భక్తుడు రాస్తూ అంటున్నాడు, పొగ ఏ రీతిగా అయితే ఎగిరిపోకున్నట్లు నా దినములు తరిగిపోచున్నవి. నా దినములు తరిగిపోవచ్చున్నవి. పొయ్యిలో కాలిపోవునట్లు, బాగినది, పొయ్యిలో ఉన్నది కాలిపోవునట్లు నా ఎముకలు కాలిపోవచ్చు. చూసారా, పొయ్యిలో పెట్టిన కట్టెలు ఏ రీతిగా అయితే ఏమని కాలిపోతున్నాయో, ఈరోజు మనుషుని యొక్క ఎముకలు ఆ రీతిగా తరిగిపోతున్నాయి, కరిగిపోతున్నాయి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయింది. చూసారా, ఎండకి ఏ రీతిగా అయితే గడ్డి వాడిపోతుందో, ఈరోజు మనుషులు కూడా దేవుడిచ్చిన ఆయుష్ను నిలబెట్టుకోలేక, దేవుడిచ్చిన ఆ ఆయుష్ను గట్టిగా పట్టుకొని జీవించలేక, ఈరోజు చాలా మంది, నీ వయసు ఎంత, 25 సంవత్సరాలండి, అప్పుడే నీ కాళ్ళు చచ్చుకోవడం పడి ఏంటి కారణం అంటున్నాడు పాస్టర్ గారు. నా కాళ్ళు చచ్చుబడిపోయాయి, ప్రార్థన చేయండి. దేనికి చచ్చుబడ్డాయి? ఎవడి తినే ఆహారం వలన, లేకపోతే నీ కుటుంబం అలవాట? కాదే, నీ దినములు తరిగిపోవటానికి గల కారణం నీ తండ్రి కాదు, నీ తల్లి కాదు, నీ చెడు అలవాట్లే. ఏమండి, వయసుకు తగ్గ ఏమండి ఆలోచన చేయాలి. 16 సంవత్సరాలకే నువ్వు సిగరెట్ తాగుతున్నావు అంటే నీ వయసు ఎక్కడ, ఆ సిగరెట్ ఎంత ఆలోచన చేయి. డాక్టర్లు ఎంతో ఉన్నతంగా మనకు చెప్తారు, పొగ తాగకండి. అక్కడక్కడ కూడా వేస్తారు, మన వాళ్ళకి బస్ స్టాండ్లో వేస్తారు, సినిమా హాల్లో వేస్తారు, ఏమంటే అక్కడక్కడ కూడా ఈ బోర్డులు పెడతారు, సిగరెట్ మాత్రం తాగండి, పొగ తాగకండి. అలానే పొగ తాగకుండా ఉన్నారా? ఆలోచన చేయండి. ఇంకొకటి ఉంది, ఏంటది? వేసి పొగను పెట్టి నవ్వుతారే, దాని మీద భయంకరమైన బొమ్మ కూడా వేస్తుంటారు. ఒక పక్క తినేసి, ఆ శరీరం తినేసి పళ్ళు కూడా ఆ బయటికి కనపడుతుంటాయి. అయినా కానీ మనోళ్ళు దాన్ని ఇది అంటారు కదా, మేక నవ్వులినట్టు. మేక నవ్వుతుందా? మేక కూడా నవ్వదు దాన్ని. నిజంగా చెప్పనా, పంది కూడా నవ్వలదు, మనుషులు మాత్రం నవ్వుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు తరిగిపోవడానికి గల కారణం మన తల్లి కాదు, మన తండ్రి కాదు, అలానే దేవుడు కాదు, మనమే. మన జీవితాలు మనం పాడైపోవడానికి మనమే. ఏంటి అని చూసినప్పుడు అక్కడ అంటున్నాడు, ఆ పొయ్యిలో ఉన్న కట్టెలు ఏ రీతిగా అయితే కాలిపోయి ఉన్నాయో అలా నా ఎముకలు కరిగిపోతున్నాయి, అలా నా ఎముకలు తరిగిపోయి పసితనంలోనే కాలు చచ్చి పడిపోవడం, చెయ్యి కాలు పడిపోవడం. మన ఒక వ్యక్తి డాక్టర్ నాకు చెప్పాడు, అయ్యా 16 సంవత్సరాలు కాలు చేయబడిపోయింది అయ్యా. ఏం చేస్తే కాలు చేయబడిపోయింది 16 సంవత్సరాలకే? ఏమండి, కాలు చేయబడేది ఎప్పుడు? 70 సంవత్సరాలు పైబడిన వారికి కాలు చేయబడాలి. కానీ 16 సంవత్సరాలు
పడిపోయిందని కారణం ఏంటి అని నేను వాళ్ళ తల్లిని అడిగితే వాళ్ళ తల్లి నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, వీడు ఎక్కువ శాతం అన్నానికన్నా భోజనానికన్నా తిరిగింది కన్నా ఎక్కువ మందుకి బానిసత్తుడైపోయాడయ్యా. మందుకి బానిసత్వం అయిపోయాడు. ఉదయాన్నే తాగాలి, మధ్యాహ్నం తాగాలి, సాయంత్రం తాగాలి. ఈరోజు నిజంగా చెప్తున్నాను ప్రియమైన దేవులారా, బైబిల్ గ్రంథంలో మన జీవితాలు లిఖించబడ్డాయి, రాయబడ్డాయి. మన జీవితం ఎంత అండి, ఏ పాటిది? మన బ్రతుకులు ఎంత అండి, ఏ పాటి జీవితాలు? గడ్డి వాడినట్లుగా, గడ్డి ఏ రీతిగా అయితే వాడిపోతుందో, పసితనంలోనే నీ ముఖం వాడిపోతుందంటే, పసితనంలోనే నీ జీవితం వాడిపోతుందంటే, పసితనంలోనే నీ బ్రతుకు వాడిపోయి ఎప్పుడో 50 సంవత్సరాలు ఉన్నట్లుగా 16 సంవత్సరాలు నీ ముఖం మారిపోయినట్టు కారణం ఎవరు? దేవుడి మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి ఈ సంపూర్ణమైన ఈ ఉపవాస ప్రార్థనలో నీకు నాకు తెలియపరిచే మాట ఏంటంటే, ఇదిగో దేవా, నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఆలోకించు. ఏం చేస్తున్నాడు ఈ ప్రార్థన? చదవండి. ఇప్పుడు 11 వచ్చిన దాన్ని చదువుకొని నేను ముందుకు కొనసాగిస్తాను. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె, ఎండ దెబ్బకు గడ్డి వాడినట్లే నా హృదయం వాడిపోయినది, నా హృదయం వాడిపోవచ్చున్నది. భోజనము చేయుటకై నేను మర్చిపోతున్నాను. అర్థము చేసుకో, భోజనం చేసేది మర్చిపోయాడు. మరి మర్చిపోడా? ఏమండి, మర్చిపోరా? కొంతమంది నాతో అంటుంటారు, ఇదిగో తాగి 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 కడుపులో ఏమండి ఏం బాగలేదు పాస్టర్ గారు, ఏమన్నా తిందామా అంటే ఆకలి కావట్లా. ఏమండి, ఆకలి సగించడం లేదు. ఏంటి కారణం అని అంటే ఆ భోజనం చేయడానికి కూడా ఇష్టపడటం లేదు. అసలు మర్చిపోయాం నిజంగా చెప్పాలంటే భోజనం చేసేది కూడా. ఆ భోజనం చేసేదాన్ని కూడా నాకు ఇష్టపడక ఏం చేస్తాను, మర్చిపోయాను. చదువు. నా మూలుగుల శబ్దము వలన, నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయి ఉన్నాయి. నా దేహానికి ఎముకలు ఏమై ఉన్నాయి? అంటి ఉన్నాయి, అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూడబాతులు పోలి ఉన్నాను, పాడైన స్థలములోని బయటి కంటి వలె ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్నా. చూడండి, ఇంటి మీద ఒంటిగానున్నా, పిచ్చుకోవలే నా జీవితం తయారైపోయింది. నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపిస్తున్నారు. నీ కోపాగ్ని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజిస్తున్నాను. నా పానీయముతోను కన్నీళ్లు కలుపుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోయి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నీ నామస్మరణ తరతరములు ఉంటుంది. నీవు లేచి సియోను కరుణించెదవు. దాని మీద దయ చూపుటకు కాలము ఒకటి వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వాళ్ళు దాని మట్టిని కనికరించుదురు. అప్పుడు అన్య జనులు యెహోవా నామమునకు భూరాజులందరూ నీ మహిమకును భయపడుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంపూర్ణమైనటువంటి ఉపవాస ప్రార్థనలో ఉన్న నీవు, నేను, మనం ఒకవేళ ఇలాంటి స్థితిలో ఉన్నామేమో, ఏమండి, కుటుంబ పరిస్థితులను బట్టి, కుటుంబంలో ఉన్న ఇబ్బందులను బట్టి, అలానే మేము తాగుతున్నామా పాస్టర్ గారు అని కాదు. ఈరోజు తాగే వాళ్ళే కాదు, తాగని కుటుంబాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకు ఇబ్బందులు అంటే కుటుంబ పరిస్థితులు అలా తయారైపోతున్నాయి. కుటుంబాలలో కలయిక లేక, సంబంధము లేక, మనకు వ్యక్తి నాకు అంటుంది, ఇదిగో పాస్టర్ గారు, వివాహం జరిగించాలి అంటే
ఓ కార్యం జరిగించాలి అంటే, ఏమని ఓ ఇల్లు కట్టుకోవాలంటే, ఓ సంఘంలో ఒక విలువ కలిగి నువ్వు జీవించాలంటే మొదటిగా నీ కుటుంబము ఐక్యత కలిగి ఉండాలి. నీవు నీ బిడ్డలు కలిసి కూర్చోవాలి. నీవు నీ భార్య, నీ పిల్లలు, నీ కుమార్తెలు, నీ అల్లుళ్ళు ఒక దగ్గర కూర్చొని ఏం చేయాలంటే ఆ విషయమై చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి. అప్పుడే ఆ కార్యము దీవెనకరంగా మార్చబడుతుంది, ఆ కార్యము ఆశీర్వదకరంగా మార్చబడుతుంది. కానీ ఈరోజు ఇలా ఉన్న కుటుంబాలు ఏమని, ఈరోజు కుటుంబాలు ఎలా నడుచుకుంటున్నారా? కూతురు ఒక మాట చెప్తే తల్లి ఒక మాట, కొడుకు ఒక మాట చెప్తే తండ్రి ఒక మాట, నీ మాట నేనేది వినేది, నువ్వు మాట నేనేది వినేది, వ్యతిరేకతలు. మరి ఇప్పుడు కలిసి ఉండేది ఎక్కడా? మరి కలిసి కుటుంబాలు కట్టుకునేది ఎక్కడా? అందుకనే పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ రోజు నీ కుటుంబాలు కట్టబడాలన్నా, ఈ రోజు నీ పిల్లలు సరిదిద్దపడాలన్నా, ఈ రోజు నీ కుటుంబాలు బాగుపడాలన్నా పరిశుద్ధాత్మదేవుడు కొన్ని విషయాలు ఈ రాత్రి మనకు తెలియపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటో తెలుసా, బైబిల్ గ్రంథంలో కూడా ఇలాంటి వ్యతిరేకత ఓ వ్యక్తికి వచ్చింది. ఈ సందర్భం ఎన్నోసార్లు మనం విన్నాం. ఎవరి ద్వారా శ్రమ అని అంటే సొంత అన్నదమ్ముడే, సొంత అన్నదమ్ముడు సంపాదన చూస్తున్నాడు. వాడు నా చేతికి దొరకపోతాడా? వాడు నా చేతికి దొరికిన రోజు నా కత్తితో వాడి మెడ తెగ నలుగుతానని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలియపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు తమ్ముడైనటువంటి యాకోబు కొంతమందిని పంపించాడు. నా అన్న శాంతిగా ఉన్నాడా, కోపంగా ఉన్నాడా వెళ్ళి చూసిరండి అని. ఈ వెళ్ళిన వారు కాస్త అక్కడ పోయి చూడగానే ఆయన రౌతుడై ఉన్నాడు. వెంటనే పరిగెత్తుకొని వచ్చి యాకోబు చెబుతున్నారు, యాకోబు మీ అన్న నీ మీద చిన్న కోపంగా లేడయ్యా. ఎవడి మీ అన్న? ఎవరు? సొంత అన్నే తమ్ముడి మీద చిన్న కోపంగా లేడు, నువ్వు కనిపిస్తే నరికేస్తట్లుగా ఉన్నాడు. నీ ఇంకా ఎంతో భయం పుట్టించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది ఇలాంటి వ్యతిరేకతలు రాకపోలేదు ఈ రోజు లోకంలో. ఈరోజు మన కుటుంబ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. నా అన్నవారే మన మీదకి లేకపోలేదు, ఉన్నారు. అయితే వీటి నుండి తప్పించబడాలంటే, వీటి నుండి విడిపించబడాలంటే నువ్వు కత్తెత్తడం కాదు, నువ్వు తిట్టిన వాడిని తిట్టడం కాదు, నీ మీద అరిచిన వాడిని అరవడం కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి చెప్పండి? ఎలా చేయాలి? పట్టుదలతో. ఎప్పుడు? నీ అన్న మారేంత వరకు, నీ సహోదరుడు మారేంత వరకు, నీ తల్లిదండ్రులు మారేంత వరకు, నీ గ్రామంలో నీ మీద లేస్తున్న వ్యతిరేకతలు మారేంత వరకు నువ్వు పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఏ వ్యతిరేకత అయితే నీ మీద లేస్తుందో, ఎవరైతే నీ మీద లేస్తున్నారో వారిని అణచగలిగిన వాడు నా ప్రభువైన యేసు. యాకోబు మీద లేచిన వాడు, యాకోబుని సంపదమని వచ్చిన వాడు, యాకోబుని అంతు చూస్తానన్నవాడు. చదువున్న మాట. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బేరు రేవు దాటి వెళ్ళాడు. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగిన దంతయు పంపివేశాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఇప్పుడు ఏమయ్యాడు? యాకోబు ఒక్కడైపోయాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక్కనొక సమయంలో ఒంటరి దాని అయిపోతావు. ఎవరు తోడు లేరనుకుంటున్నావా? ఎవరు ఆదరించేవారు లేరనుకుంటున్నావా? నాకు ధైర్యం చెప్పేవారు లేరనుకుంటున్నావా? కాదు, మన ప్రభు అయినటువంటి యేసయ్య ఉన్నాడన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. యాకోబు తెలుసుకున్నాడు. ఆ రాత్రి ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు, ఒంటరిగా దేవుడికి మొరపెడుతున్నాడు. ఆ రాత్రి అంతా ఓ మనుషులతో ఎలాగైతే పోరాడుతున్నాడో, ఆ రాత్రి అంతా మనుషులతో యుద్ధము చేసినట్లుగా ఉన్నాడో, ఆ రాత్రి అంతా మనుషులతో పెనుగులాడుతా ఉన్నాడు. రాత్రి అంతా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంపూర్ణమైనటువంటి ఈ ఉపవాస ప్రార్థనలు కూడా ఈ రాత్రి అంతా మనం పెనుగులాడితే
ఈ రాత్రి నువ్వు ఒకవేళ ఈ సంపూర్ణమైన ఉపవాస ప్రార్థనలో నువ్వు నిద్రకి ఓర్చుకొని ఏమంటే కళ్ళు ఏమంటే లోతరికి వెళ్ళి నీ ముఖం నల్లగా మార్చబడితే ఉదయం నీ పట్ల దేవుడు అద్భుతము కార్యం చేయబోతున్నాడు. యాకోబు రాత్రి అంతా పెనుగులాడుతున్నాడు ప్రభు సన్నిధిలో. ఆ రాత్రి అంతా పెనుగులాడి ఇక దేవుడి దూతకి సమయం అయిపోయింది. ఆ దేవదూత అంటుంది, ఇదిగో నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళాలి, నన్ను వదిలే, నేను వెళ్ళాలి అని అంటే ఇక యాకోబు అంటున్నాడు, ఇదిగో నేను ఎంత మాత్రం నేను విడిచిపెట్టను, నువ్వు అసలు ఎవరో నాకు చెప్పు, నువ్వు ఎవరివి, ఇంతవరకు నాతో ఎందుకు పోరాడావు, ఈ రాత్రి అంతా నాతో ఎందుకున్నావు, అసలు నువ్వు ఎవరివి? నా అన్నవారు నన్ను విడిచిపెట్టారు, నా భార్యలు నా దగ్గర లేరు, నా పిల్లలు నా దగ్గర లేరు, నా అన్నవారు నా దగ్గర లేరు, కానీ రాత్రి నాకు తోడుగా ఉన్నావు, నువ్వు ఎవరివి? ఈ రాత్రి నా తోడుని ఎంతవరకు నాతో పెరుగులాడి నాతో పోరాడుతున్నా, అసలు నువ్వు ఎవరివి అంటే ముందు నా సంగతి నీకెందుకని నువ్వు నన్ను విడిచిపెట్టు. లేదు సరే నిన్ను విడిచిపెట్టాలంటే ముందు నాకు మాట ఇవ్వు, నన్ను ఆశీర్వదించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదం వచ్చేంత వరకు పట్టినట్టుగా పట్టు విడిచిపెట్టక ఆ వ్యక్తిని అలాగే పట్టుదలతో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆ వ్యక్తి అంటాడు, ఇదిగో ఇక నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నన్ను ఆశీర్వదించంటే ఆ వ్యక్తి అన్న నీ పేరు ఏంటంటే యాకోబు అన్నాడు. ఇక యాకోబు మరి ఇశ్రాయేలు ఆశీర్వదించబడిన వాడు. వెంటనే ఆ రాత్రి ఆ జీవితంలో చేసిన ప్రార్థన ద్వారా ఏ వ్యక్తి అయితే చంపడానికి వచ్చాడో ఆ వ్యక్తి చేతుల నుండి విడిపించబడినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. మరి రాత్రి నీ జీవితంలో ఏది వ్యతిరేకతగా ఉన్నదో, ఏ దాన్ని బట్టి నువ్వు దిగులు పడుతున్నావో, ఏ దాన్ని బట్టి భయపడుతున్నావో, ఏ దాన్ని బట్టి ఆందోళన చెందుతున్నావో, ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఓ నిశ్చయంతో ప్రార్థన చేసుకో. ప్రభువా నాకు సహాయం చేయవా, నన్ను ఆదుకోవా, నన్ను బలపరిచి నా జీవితంలో గొప్ప మేలు చేయవా, ప్రార్థన చేసుకో. ఖచ్చితంగా వాక్యం అంటుంది, నా ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. యెషయా గ్రంథం చూడండి, మన ప్రభు ఎవరో తెలుసా? యెషయా గ్రంథం 65:25 వచ్చిన గొర్రె పిల్లలను కలిసి మేయను, సింహము ఎద్దువలే. యెషయా గ్రంథం 65:25 వచ్చిన తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయను, సింహము ఎద్దువలే గడ్డి తినను, సర్వమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాడినే నేను దృష్టించి ఉన్నాను. ఎద్దును వధించిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని కృపలో ప్రియమైన దేవుడారా, యాకోబు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ రాత్రి నీ ప్రార్థన కూడా ఆలకిస్తున్నాడు. అంత మాత్రమే కాదు,
యాకోబు జీవితంలో చేసిన మేలు నీ జీవితంలో కలుగు చేయడానికి కూడా ఇష్టపడుతున్నా. అయితే మొదటిగా పట్టుదలతో మనము ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి చెప్పాలి? ఎట్లా ప్రార్థన చేయాలి? పట్టుదలతో ప్రార్థన చేయాలి. 11 గంటల దాకా నిద్ర వస్తుంది పాస్టర్ గారు, ఇంకా ఏడుందేమో వాడి పెనుగులాడుతున్నాడు రాత్రి అంతా. రెండో విషయానికి వెళ్ళిపోదాం. చూడండి, రెండో విషయానికి వెళ్ళిపోదాం. 2 దినవృత్తాంతం 7వ అధ్యాయం 14 వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు, చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గములను విడిచిపెట్టిన వెడల. చూసారా? నీ ప్రార్థన వినాలంటే ఈ రాత్రి నీ ప్రార్థన వినాలి అన్న నీ మనస్సులో, ఈ రాత్రి నా ప్రార్థన దేవుడు ఆలకించాలి అన్న నీ ఆలోచన బట్టి, నేను చేసే మనవి నా దేవుడు వినాలి అన్న నీ మనస్సును బట్టి పరిశుద్ధ ఆత్మదేవుడి లేఖనాలు చెప్తున్నాడు. ఏ ప్రార్థన అంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గములను విడిచిన వెడల ఆకాశము నుండి. చూసారా? వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తాము తగ్గించుకోవడం. 1 పట్టుదలతో ప్రార్థించాలి. 2 తగ్గింపు స్వభావం కలిగిన ప్రార్థన. ప్రభు సన్నిధిలో మనం ఎంతగా తగ్గించుకుంటామో లోకాసు వార్త 15వ అధ్యాయంలో 18, 13 వచనంలో ఓ వ్యక్తిని మనం చూస్తాం. లోక 18, 13. అయితే సుంకరి పై మాట అది అక్కడి చదువు. ప్రార్థన చేయటానికి బాగుందండి. ప్రార్థన చేయటానికి 2 మనుషులు ఈ రాత్రి. ఈ 2లో ఎవరిలో మనం ఉన్నామో మనం గుర్తించాలి. ఈ రాత్రి 2 ఉన్నారు ఇక్కడ. 2 వచ్చారు మందిరంలోకి. బాగినండి. 2 వ్యక్తులు ప్రార్థనా సమయానికి అనగా ఈ ఉపవాస ప్రార్థన సంపూర్ణమైన రాత్రి ఈ ప్రార్థనలోకి 2 వెళ్ళారు. వీళ్ళిద్దరు ప్రార్థన చేస్తున్నారు. బాగానండి. మరి ఈ 2లో ఏ వ్యక్తిలో నువ్వు ఉన్నావో గుర్తించుకో. ఈ రాత్రి ఏ వ్యక్తిలో ఉన్నావో గుర్తించుకుంటే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చదువుమా. వెళ్ళారు. వారిలో ఒకడు. బాగానండి. ఒకడు గురించి చెప్తున్నాడు. ఫస్ట్ వారిలో 2 వెళ్ళారు కదా. వారిలో ఒకడు పరిచయుడు, ఒకడు చొంకరి. ఇప్పుడు ఫస్ట్ పరిచయుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారినైనా, ఇతరుల మనుషులనైనను, ఈ సొంకరి వలనైనను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారానికి 2 మారులు. ఎంత భక్తుడండి. నేనన్నా నెలకు ఒకసారి ఉన్నా. 2 సార్లు అంట. వారానికి 2 సార్లు ఉన్నాడు. మనం నెలకు ఒకసారి ఉంటున్నాం. ఎంత భక్తుడో. మరి వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్న ఈ భక్తుడు చూద్దాం ఏ ప్రార్థన దేవుడు పద్ధతులు ఇచ్చాడు. అంతటిలో తనతో తాను ప్రార్థిస్తున్నాడు. పరిచయుడు ప్రార్థన విన్నారు కదా. విన్నారా లేదా?
వింటున్నారు. అంటున్నాడు పరిచయుడు, అయ్యా నేను చోరుడును కాను, అలా అని అన్యాయస్తుడును కాను, ఈ విషయాలను అంతకన్నా కాదు. ఇదిగో నేను వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నా, దాన ధర్మాలు చేస్తున్నా. ఎవరికి కావాలి? ఎవడి? ఇతరులకు అన్నదానం చేస్తున్నా. ఎవరికి కావాలి? ఎవడి? ఇప్పుడు ఈ శంకర్ వలె కాదు, నేను ఎంత భక్తుడునో అని ప్రార్థన చేసుకుంటున్నాడు. అర్థమైందా? తను తాను హెచ్చించుకుంటున్నాడు, తను తాను దేవునిలో హెచ్చింపగలిగిన ప్రార్థన చేసుకుంటున్నాడు. అయితే శంకరి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అయితే శంకరి దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తడానికైనా ధైర్యం చాలక. ఎందుకని? మన దేవుడు ఎవరు? శక్తి కలిగిన వాడు, బలము కలిగిన దేవుడు. ఆయన అగ్ని ప్రాకారమై ఉన్నవాడు. ఆయన చూడాలంటే మనం భయపడాలి. ఆయన ముందున్న మనం భయపడాలి, తగ్గింపులో ఉండాలి. ప్రభా నువ్వు సూర్యుడవు, నువ్వు శక్తిమంతుడవు, నేను శక్తిహీనుడను. నువ్వు బలవంతుడవు, నేను బలము లేనివాడను. కానీ ఈ పరిచయం ఏమంటున్నాడు? బలవంతుడని చెప్పుకున్నాడు. అయ్యో నేను అన్నదానాలు చేస్తున్నాను, వస్త్రదానాలు చేస్తున్నాను, అనేకమైన అద్భుతాలు చేస్తున్నాను, మెచ్చు యొక్క ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి ఇష్టం లేదు ఈ ప్రార్థన. మరి దేవుడు ఇష్టపడే ప్రార్థన ఏంటి అంటే, ఇదిగో ఈ శంకరి చేస్తున్నాడు. అయ్యా ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి కూడా భయపడి దేవా పాపినైన నన్ను కరుణించు. ఎంత తగ్గింపులో ఉన్నాడో చూసావా? దేవుడు ఇష్టపడే ప్రార్థన ఏంటో తెలుసా? తగ్గింపు ప్రార్థన. అయ్యా నేను అలుపుడనయ్యా, నేను ఏ పార్టీ వాడను, నాకు పాటలు రావు. రాకపోయినా కొంతమంది పాటలు రావు, అయినా కానీ ఏదో పాడినంతగా. ఎందుకంత తగ్గింపులో ఉండు. అయ్యా నాకు రావయ్యా, ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాను. నువ్వు ఎంత తగ్గించబడతావో దేవునిలో నువ్వంతా హెచ్చించబడతావు. ఇప్పుడు అక్కడ చూడండి, దేవుడు ఎంత తీర్పిచ్చాడో. చదువు మాటలు. దేవా అతని కంటే ఎవరికంటే? పరిచయుడి కంటే శంకర్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే నీతిమంతునిగా తీర్చబడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రార్థన తగ్గింపు స్వభావం కలిగిన ప్రార్థనగా ఉండాలి. ఇతరుల మీద వల్లించకండి. కొంతమంది నాకు చెప్తా ఉంటారు, మాస్టర్ గారు ఆమె లాగా కాదండి మేము, ఆమె లాగా కాదు మేము. మరి ఈమెవరో ఏమండి? వాళ్ళు ఉన్నట్టు ఉండవండి మేము. ఒకరితో ఏంటి నీ పని? నువ్వు ఎలా ఉన్నావో చూసుకో ముందు. కాబట్టి నీ దేవుడు ఎవరు? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఎదుట మనం ఉన్నాం. ఆయన ఎదుట ఉన్న మనం ఎలా ఉండాలంటే తగ్గింపు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు మేము ప్రార్థన కాడ మన సంఘ బిడ్డలను బట్టి ఎట్లా ఉంటుందని కనిపెడుతూ ఉంటాను. ఒకనొక సమయంలో సేవకులను జాబీసులు ఆడుతున్నాడు, మాస్టర్ గారు నువ్వు ఎక్కడికి వెళ్ళినా చాలా తగ్గింపులో ఉంటావే నువ్వు, నిన్ను చూసినప్పుడల్లా నాకు ఆశ్చర్యం అంటాడు. దేనికి కారణం అంటావా? వాక్యం చెప్పినా ఒకే రీతిలో ఉంటావు, లేదు వాక్యం చెప్పకుండా కింద కూర్చున్నా అలాగే ఎంటావు. ఆలోచించి ఆ బిడ్డ నన్ను అడిగాడు ప్రశ్న. అంటే నాకు ఏముండాలని దేవుడు నేను ఆశపడుతున్నాను? తగ్గింపు. కాబట్టి నేను ఏదో బలంగా వాక్యం చెప్తున్నానని, ఇప్పుడు ఒకవేళ తెలియని పెట్టి చెప్తున్నాడని నేను కించపరచడానికి లేదు. అది ఏంటది? దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని నేను కించపరచడం ఏంటి? ఆ వాక్యాన్ని నేను ఏది ఏమైనా దేవుని వాక్కు అంటే దేవుని గురించిన ప్రతి మాట ఎవరైనా వినవలసిన వారే.
దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందుకే దేవుడు ఈరోజు నేను ఇంత తగ్గింపులో ఉన్నాను కాబట్టి దేవుడు అంతగా నన్ను వెచ్చిస్తూ ఉన్నాడు. తగ్గింపు స్వభావం. ఒకరి మీద నువ్వు చెప్పుకోవడం కాదు, ముందు నీవు ఏమై ఉన్నావు ప్రభు సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను అలుపుడనయ్యా, నాకా ఎవరు తోడలేరు, నాకంటూ ఎవరు ఆదరించేవారు లేరు, నాకంటూ ఎవరు ఓదార్చేవారు లేరు, నువ్వు తప్ప. కాబట్టి నన్ను ధైర్యపరచుమయ్యా అని నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చూసి మనం త్వరగా ముగించుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు ఇదిగో చూడండి, ఈ రాత్రి మూడో విషయం మనం ప్రార్థన చేయబోతున్నాం. ఎవరి కొరకు ప్రార్థన చేయబోతున్నాం? మొదటిగా మన దేశం కొరకు ప్రార్థన చేయబోతున్నాం, మన నాయకుల కొరకు ప్రార్థన చేయబోతున్నాం, మన దేశంలో ఉన్న ప్రజలు క్షేమం కొరకు ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఉద్యోగులు లేని బిడ్డలకు ఉద్యోగాలు రావాలని ప్రార్థన చేయబోతున్నాం. చదువుతున్న బిడ్డలకి జ్ఞానవంతులుగా ఉండాలని ప్రార్థన చేయబోతున్నాం. వివాహాలు జరిగిన వారికి వివాహాలు జరిగేటట్లుగా ప్రార్థించబోతున్నాం. సంతానం లేని బిడ్డల కొరకు సంతానం కలుగు చేయనట్లుగా దేవుడి సంతానం ఇచ్చేటట్టుగా ప్రార్థన చేయబోతున్నాం. సమాధానం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. కన్నీరు కార్చే వరకు కన్నీరు తొడబడేటట్టుగా ప్రార్థన చేయబోతున్నాం. అయితే ఈ ప్రార్థన చేసే ముందు 3 విషయాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఒకటి, పట్టుదలతో ఈ రాత్రి ప్రార్థించాలి. రెండవది, తగ్గింపు స్వభావంతో ప్రార్థించాలి. మూడవది, చదవని మత్తయి సువార్త. మరియు అదిగో మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏటిని అడుగుతారో అడుగుతున్నారా? ఈ రాత్రి మీరు ఏది అడగబోతున్నారు? దేశం బట్టి అడగబోతున్నారా? ఓ సంతానం కొరకు అడగబోతున్నారా? చదువుల కోసం అడగబోతున్నారా? నా కన్నీళ్లు తొడవబడాలని అడగబోతున్నారా? మా బ్రతుకులు మార్చబడాలని నువ్వు అడగబోతున్నావా? అయితే ఈ రాత్రి నువ్వు అడిగే వాటిని పొందుకొని ఉన్నావని, నువ్వు అడిగే వాటిని దేవుడికి ఇచ్చాడని, నువ్వు అడిగిన వాటిని దేవుడు అనుకూలపరిచాడని, అవి నా జీవితంలో జరుగుతాయని, అవి జరిగేస్తున్నాయని నువ్వు నమ్మి విశ్వాసముతో ప్రార్థించవలెను. ఎట్లా ప్రార్థన చేయాలి? ఒకటి, ఫస్ట్ ప్రార్థన ఎలా చేయాలి? పట్టుదలతో ప్రార్థించాలి. రెండవ ప్రార్థన ఎలా చేయాలి? తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేయాలి. మూడో ప్రార్థన ఎలా చేయాలి? చదువు పూర్తిగా మాటను. మరియు చూడండి ఏమంటున్నాడు దేవుడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన వెడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పారు. ఆయన వచ్చి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇతరులు చూడవలన్న మనసు కాదు, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు అన్న విశ్వాసం కావాలి. ఇందాక నేను చెప్పింది అదే మీకు. మనం దేవుడిని చూడలేము, కానీ దేవుడితో మాట్లాడగలం. దేవుడితో మాట్లాడగలం. ఈ రాత్రి దేవుడితో మాట్లాడటానికే ఈ సంపూర్ణమైన ఉపవాస ప్రార్థన దేవుడు ఏర్పాటు చేశారు. మాట్లాడతావు ఈ రాత్రి దేవుడితో? మాట్లాడు. ఎట్లా మాట్లాడతావు? నీరు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దేవుడితో మాట్లాడతాడు. నేను నమ్మకం అంటే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. అందుకే భక్తులు అంటాడు కదా, ఇదిగో నా విశ్వాసాన్ని నేను కోల్పోకున్నట్లు. విశ్వాసాన్ని కోల్పోకూడదు ఎప్పుడు కూడా. నీ విశ్వాసపు ప్రార్థన ద్వారా దేవుడు నీ పట్ల అద్భుతాలు చేస్తాడు. చదువుదాం, చూడండి. యోహాను యెషయా గ్రంథం మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18:26 వచనం. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము,
ఆ. నీకు అంతము చెల్లించునని ఆ. చెప్పగా ఆ దాసుని యాజకుడు ఆ. కనికరపడి వాటిని విడిచిపెట్టి ఆ. వాని అప్పు క్షమించెను. మత్తయి సువార్త 18 అదేనా 26 వచ్చాను దాని 20 ఏం చదువు. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఆ. ఏమీ లేనందున చూడండి, అప్పు తీర్చుటకు వారి యందు ఏమీ లేదు. వాని యాజకుడు ఆ. వానిని ఆ. వారి భార్యను ఆ. పిల్లలను ఆ. వానికి కలిగినది యావత్తును అమ్మి ఆ. అప్పు తీర్చవలని ఆ. ఆజ్ఞాపించును. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతా చెల్లించునని చెప్పగా ఆ దాసుని యజమానుడు ఆ. కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారులను అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింతువనెను. అందుకు వాణ్ణి తోడి దాసుడు సాగిలపడి వాని తోటి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా ఎడల ఓర్చుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు సన్నిధిలో నా ఎడల మీరు, మీ ఎడల నేను ప్రభు సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. విశ్వాసపు ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతములు జరిగిస్తాడు. లేఖనంలో ఏం రాయబడిందంటే ఇట్టివి తొలగిపోవాలంటే, ఇట్టివి తొలగిపోవాలంటే ఏం చేయాలి? విశ్వాసముతో ప్రార్థించాలి, నమ్మకంతో ప్రార్థించాలి. శిశువుతో చెప్తాడు ఈ మాట, ఇదిగో ఇట్టిది ఈ బిడ్డని బలహీనత పరుస్తుంది, ఇట్టి దయ్యము తొలగిపోవాలంటే, ఇట్టి బలహీనతలు తొలగిపోవాలంటే, ఇట్టి కష్టాలు తొలగిపోవాలంటే విశ్వాసముతో ప్రార్థించాలి. వారు అంటారు, ప్రభువా రాత్రంతా మేము ప్రార్థించాం, రాత్రంతా దేవునికి మొరపెట్టాం, రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థింపడ్డాం, అయితే ఈ ప్రార్థన ద్వారా ఈ దయ్యం పోలేదేంటి, ఈ ప్రార్థన ద్వారా కష్టాలు పోవట్లేదేంటి, ఈ ప్రార్థన ద్వారా సమస్యలు పోవట్లేదేంటి అని ఈ శిష్యులు అడిగినప్పుడు దేవుడు చెబుతున్న మాట, ఇదిగో రాత్రంతా మీరు చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? అవిశ్వాసంతో చేసిన ప్రార్థన. ఓసారి ఒక సంఘానికి, గ్రామానికి వెళ్ళాం. ఓ మంచి యవన బిడ్డ, ఇంచుమించు 18 సంవత్సరాలు యవన బిడ్డ, ఇంచుమించు 7 మంది సేవకులు వెళ్ళారు. 7 మంది సేవకులు ప్రార్థన చేస్తున్నాం ఆ యవన బిడ్డను బట్టి. ఇంచుమించు 10 గంటలకి కూర్చున్నాం ఆ ఇంట్లో. ఇట్లాగే పరిశుద్ధ ఆత్మదేవుడు కుమ్మరిస్తున్నాడు, ఆడవాడు చెమట పట్టిపోతున్నాయి. అయినప్పటికీ 10 గంటలు కూర్చొని 3 గంటల దాకా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అయినా కానీ ఆ దెయ్యం మాకు జవాబు చెప్పలా. నేను పోనంటే పోనన్నా. మొత్తానికి నేను ఆలోచన చేసుకున్న మాట అది. ఓ సేవకుడు వేసి ఇక తట్టుకోలేక, ఇక ఓపికగా ఉండలేక, అతను అవి విశ్వాసాన్ని కోల్పోయాడో ఏమో తెలియదు కానీ లేచి ఆ యొక్క బిడ్డ యొక్క జుట్టును గతక్కన మెలివేసి పట్టుకున్నాడు. అక్కడైతే సేవకులు ఎట్లా తయారవుతున్నారు కొంతమంది. కతక్కన ఆ జుట్టు మెలివేసి పట్టుకొని పైకి ఎగదీసి లాగి, ఇప్పుడన్నా వెళ్తావా అంటున్నాడు. ఇక పక్కన నేను చూసి ఆ తల్లి బాధను చూస్తా ఉన్నా. అదంటది, నువ్వు నన్ను ఏమైనా చేసుకో, నేను వెళ్ళనే వెళ్ళను. ఇక చేసేది చేయక నాకు పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రేరేపిస్తే వెంటనే వెళ్ళి ఇట్టిది తొలగిపోవాలంటే ఒకటే, ఏంటి? మోకాళ్ళ ప్రార్థన చేశాను. అప్పుడే మోకాళ్ళ ప్రార్థన చేసి ఆకాశం చేతులెత్తి ఇంచుమించు 15 నిమిషాలు దేవుని స్తుతించిన తరువాత దాన్ని గద్దించాను. యేసు నామములని విశ్వాసంతో మొదలుపెట్టాను. ఈ విశ్వాస ప్రార్థన ద్వారా ఈ బిడ్డని విడిచిపెట్టి వెళ్ళి అంటే దమ్మ పడిపోయింది అరకత్తల. మనం చేసే విశ్వాస ప్రార్థనలోనే
అట్టికి తొలగిపోతాయి. అంతేగాని జుట్టు బట్టి లాగు ఎవడి అప్పుడప్పుడు నేను ఎట్లా ఉంటాను, ఒక సాగు కుతికి మీద పెట్టాడంట, ఎల్తావా ఎలవా కాదు, ఏడ పెట్టాడంట, కుతికి మీద పెట్టి ఎల్తావా ఎలవా. నేను విశ్వాసం ఉండి ఏదైనా అవుతుంది, నేను నమ్మకం ఉండి ఏదైనా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యోహాను సువార్త 14:14 చూడండి, చివరి మాట చూడండి ఏమన్నాడు అక్కడ. నా నామమున పైన చదువు 11 చదువు అక్కడ. మీరు నా నామమున చూడండి, మనం ఏది చేయాలన్నా, మీరు నా నామమున దేనిని అడుగుదురో దేనిని మీరు అడగబోతున్నారు ఈ రాత్రి మీరు నా నామమున మీరు దేనిని అడగబోతున్నారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని నేను చేస్తాను. ఇప్పుడు ఏనండి, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను. మరి చేసేవాడు ఆయన, అదేనా? మరి ప్రార్థన చేస్తే చేయాల్సింది ఆయన, ఏం చేయాలన్నా చేయగలిగిన వాడు ఆయనే. ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా కార్యాలు చేయగలిగిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆయన. అయితే ప్రార్థన చేసేటప్పుడు నువ్వు పట్టుదలతో ప్రార్థించాలి, తగ్గింపుతో ప్రార్థించాలి, ఈ శ్వాసంతో ప్రార్థన చేస్తే నా నామమున నువ్వు ఏది అడగబోతున్నావో, ఏ దాన్ని బట్టి అడగడానికి రాత్రి ఇక్కడ ఉన్నావో, ఈ రాత్రి నువ్వు చేసే ప్రార్థన, ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే, నా నామం మహిమార్థమై నువ్వు అడుగు, నేను చేస్తాను. చేయకుండా ఉండడైనా ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు చేస్తాను. చేయాలంటే ఒకటి, పట్టుదలతో ప్రార్థన చేయి, పట్టుదలతో ప్రార్థన చేయి. లోకస్వామి 18 ఆ 1లో చూసా, వారు విజువక నిత్యము ప్రార్థించటకు ఒక ఉపమానం దేవుడు చెప్పాడు అక్కడ. భర్త కోసం ప్రతి రోజు యజమాని దగ్గరికి వెళ్ళేది. ఆ యజమానుడ దేవుడి మాట వినడు, మనుషులను అసలు యాక్టివ్. అలాంటి మనుషుల యొక్క హృదయమే మారింది. మరి ఈరోజు దేవుని హృదయం మారదా? ఆయన మన పట్ల అన్యాయం చేస్తాడా? కాదు. దివారాత్రులు నా ప్రజలు నాకు మొరపెట్టగా నేను వారి ఎడల న్యాయమే చేస్తానన్నాడు. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం.